హాయ్ ఇండియాగ్లెస్ వ్యూవర్స్, దిస్ ఇస్ రానా. లీడర్ తర్వాత ఇంత గ్యాప్ ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? లీడర్ తర్వాత ఇంకో 2 సినిమాలు వచ్చినాయండి, దమ్మారుదమ్మని, నేను రాక్షసని ఒకటి. సో ఇప్పుడు నా యాక్టర్గా నా 2వ సంవత్సరం అండి, అండ్ 6వ సినిమాలో ఉన్నానండి. సో రిలీజల్ గ్యాప్ వస్తుంది కానీ షూటింగ్కి మాత్రం ఇప్పుడు గ్యాప్ రాదండి. బట్ బికాజ్ నేను తెలుగు ఒకటే కాదు, హిందీ, తమిళ్లో కూడా చేస్తున్నాను కాబట్టి గ్యాప్ రావడానికి ఒక కారణం ఉందండి. సో బట్ డెఫినెట్లీ దిస్ ఇయర్ విల్ బీ మోర్ యాక్టివ్ బికాజ్ లాస్ట్ ఇయర్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు రెడీ అవుతున్నాయి అండ్ ప్రతి 3 నెలలకు ఒక రిలీజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నా ఇష్టంతో మొదలయ్యి దాని తర్వాత డిపార్ట్మెంట్ మేలో వస్తుంది, మిడ్లో వస్తుంది, తర్వాత కృష్ణవందే జగద్గురు ఆగస్ట్ టైంలో వస్తుంది, అండ్ బిఫోర్ ద ఇయర్ ఎండ్స్ ఆల్సో దెల్ బీ 1 more ఫిల్మ్. అంటే ఏదో ఒక సినిమా కంటిన్యూగా మీకు రోల్ అవుతానే అంటే హిందీ సినిమా చేస్తున్నారు, కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. కానీ తెలుగుకి వచ్చేటప్పటికి లీడర్కి ఇప్పటికీ మీకు గ్యాప్ ఉంది. అంటే కథలు నచ్చకపోవటం వలన, లేదంటే హిందీలో మీరు బిజీగా ఉండటం వలన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు? అలా అని కాదండి. ఇప్పుడు సంవత్సరానికి నా ఫస్ట్ ఇయర్ వచ్చి ఒక రిలీజ్ ఉండిందండి, 2వ ఇయర్ వచ్చి 2 రిలీజులు వచ్చినాయండి, 3వ ఇయర్ వచ్చి 4 వస్తాయండి. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రాడ్యువల్ గ్రోత్ అప్ అండ్ ఐ డోంట్ థింక్ దర్స్ అ గ్యాప్ ఫర్ ఎనీథింగ్. అండ్ అల్టిమేట్లీ ఇట్స్ కరెక్ట్ సినిమా చేయాలి తప్పితే బట్ ఎవ్రీ 3 నెలలకు ఒక సినిమా ఉండాలనే రూట్లో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి నేను. అంటే కమర్షియల్ సినిమా సబ్జెక్ట్ కోసం వెయిట్ చేయడం జరిగిందా? నా ఇష్టం అనే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఎన్నుకోవడానికి. నా ఇష్టం అనే కథ నాకు ఇప్పుడు కాదండి, నాకు 2009లో ఉన్నానండి ఫస్ట్ ఐడియా. లీడర్ షూటింగ్ చేసేటప్పుడు ఉన్నానండి అండ్ కథ అవ్వడం, దాని తర్వాత నేను వేరే సినిమా చేయడం, దాని తర్వాత ప్రకాష్ వాజ్ సమ్వేర్ ఎల్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ అలా ఇట్ టుక్ టైమ్ టు మెటీరియలైజ్. బట్ దిస్ వాజ్ ఆల్వేస్ అ ఫిల్మ్ దట్ ఐ వాంటెడ్ టు డూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇప్పుడు మెటీరియలైజ్ అయిందండి. నా ఇష్టంలో హైలైట్స్ ఒకటి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకి నా ఇష్టం ఇస్ ప్రాబ్లీ ద క్లోజెస్ట్ టు కమర్షియల్ ఫిల్మ్ దట్ ఐవ్ డన్. అండ్ సెకండ్, ఇట్ ఈస్ అ వెరీ యంగ్ లవ్ స్టోరీ విచ్ అలాంటి జానర్ నేను ఎప్పుడు చేయలేదు. అండ్ సో ఒక వెరీ యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా అండి. మీరు ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ చూసుంటే ఇట్స్ అ ఫిల్మ్ దట్ you've never seen me like that before. So definitely it's another film. సో కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చే టైంకి కంపల్సరీ డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, ఫైట్స్ చేయాల్సి వస్తుంది. అదే 6 పాటల్లో డాన్స్ చేశాను. సో 6 పాటలకి డ్యాన్స్ చేయాలంటే ప్రీవియస్ మీరు చేయలేదు కాబట్టి ఈ సినిమాకి వచ్చేటప్పటికి డ్యాన్స్ కంటే మళ్ళీ ఒకటండి, ప్రతి సినిమాకి ఆ సినిమాకి కావాల్సింది చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు లీడర్ సినిమాలో రాజకీయ నాయుడు వస్తే డ్యాన్స్ చేస్తే చండాలం ఉంటుందండి. సో అలానే దిస్ ఫిల్మ్ ఇస్ అ యంగ్ extremely character based driven film కాబట్టి there is more scope for songs and more of all this. Like ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ చేస్తున్నా, ఇట్స్ అ పోలీస్ డ్రామా, దట్స్ ఆల్సో ఫిల్మ్ దట్ ఐ కాంట్ డాన్స్ ఆర్ డూ ఎనీ ఆఫ్ దోస్. సో ఈ ప్రతి సినిమాకి ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అ హీరో ఇన్ ద ఫిల్మ్, ఐఎమ్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆ క్యారెక్టర్ వచ్చి చాలా డెఫినేటివ్ క్యారెక్టర్ విచ్ నా సినిమాలు కూడా కొంచెం ఉన్న సినిమాలకి భిన్నంగా ఉండడానికి కారణం కూడా ఎందుకంటే నేను క్యారెక్టర్స్ చేస్తాను కాబట్టి. అండ్ ఆ క్యారెక్టర్కి కావాల్సిన వర్క్ ఇస్ వాట్ ఐల్ డూ ఫర్ ద ఫిల్మ్. మీతో పాటు జెనీలియా, నా ఇష్టం, మీ ఇద్దరి ఆన్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది? ఒకటండి, జెనీలియా వచ్చి షీఈస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ ఫైన్ యాక్టర్. సో లైక్ నేను జెనీలియా చెప్తుంటే షీ కెన్ ఆల్సో హ్యావ్ కెమిస్ట్రీ విత్ ద వాల్, షీఈస్ లైక్ దట్. బట్ డెఫినెట్లీ షీ విల్ బ్రింగ్ అవుట్ అ లాట్ ఇన్ ద అదర్ యాక్టర్ టు గివ్ ఇట్ ఫార్వర్డ్. సో అది నాకు తెలిసి కేవలం ఎక్స్పీరియన్స్తో వచ్చిందండి. అండ్ ఐ థింక్ బీన్ వెరీ లక్కీ ఫర్ హర్ టు బీ కాస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ మీరు ఇప్పటివరకు జెనీలియా చూసిన సినిమాలతో ఎక్స్ట్రీమ్ హై బబ్లీ, ఎక్స్ట్రీమ్ ఎనర్జీతో ఉన్న క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ షీ ఈజ్ నాట్ అండి, షీ ఈజ్ వెరీ క్లోజ్ టు హర్ రియల్ సెల్ఫ్. తను నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ తన దగ్గరగా ఉంటుందండి. షీ ఈజ్ వెరీ కామ్, షీ ఈజ్ వెరీ కంపోజ్డ్. అండ్ ఈ సినిమాకి మీరు ఒక ఇద్దరు క్యారెక్టర్స్ డిఫైన్ చేయాలంటే నాది వచ్చి ఇట్స్ అ వెరీ సెల్ఫ్ రైచియస్ క్యారెక్టర్. అంటే తనకి నచ్చింది స్వార్థంతో చేస్తాడు తప్పితే పక్కన వాళ్ళకి ఉపయోగపడేది ఏం చేయడు. అలాంటి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉన్న ఒక అమ్మాయి, అంటే ప్రేమ కోసం తనది అని ప్రతిదీ వదిలేసుకుని వచ్చిన ఒక అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ కదండి ఇది. సో ఇట్స్ స్టోరీ ఆఫ్ లవ్ స్టోరీ ఆఫ్ 2 ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్. అండ్ 2009లో నాకు ప్రకాష్ కథ చెప్పినప్పుడు ఒక లైన్లో చెప్పాడు, తను రాసే కథ ఏంటి అన్నది. తను అన్నాడు, ప్రపంచంలో 2 నిజాలు ఉంటాయండి, ఒకటి స్వార్థం, 2 ప్రేమ. ఈ రెండింటిని కలిపి అబద్ధమే నా ఇష్టం అనే సినిమా. సో
ఇట్స్ వెరీ డెఫినెటివ్ ఇన్ దట్ ఆ ప్యాటర్న్లో. అండ్ సో ఇట్స్ అ ప్యూర్ బ్రెడ్ లవ్ స్టోరీ. అండ్ అనదర్ థింగ్ టు డిఫైన్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలియదు. అండ్ యూ నెవర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో యూ నెవర్ సీ ద క్యారెక్టర్స్ ఫాలోయింగ్ ఇన్ లవ్. ప్రేమలో పడిన తర్వాత ఆ ప్రేమని కాపాడుకోవడం అనేది నిజమైన ప్రేమ కూడా చేసేది. సో దట్స్ వాట్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పటివరకు ఒక సీరియస్గా వెళ్తున్నారా అన్న, సడన్గా ఒక లవర్ బాయ్ లాగా అంటే జాలీగా వెళ్తూ ఉంటుంది క్యారెక్టర్ అంతా. సో అంటే మీ బాడీ లాంగ్వేజ్కి ఎంతవరకు యాప్ట్ అయింది ఈ సబ్జెక్ట్? ఒకటండి, ఇప్పుడు లీడర్ అనే సినిమా నా బాడీ లాంగ్వేజ్ కాదండి. ఎందుకంటే వన్ ఇస్ అది ఒక రాజకీయ నాయకుడు అర్జున్ ప్రసాద్ అనే ఒక క్యారెక్టర్కి పరిమితమైన ఒక రోల్ అండి అది. ఇప్పుడు నేను దమ్మారంలో మ్యూజిషియన్ అండి, అది నా బాడీ లాంగ్వేజ్ కాదు. అండ్ లీడర్కి దానికి ఏ సంబంధం ఉంటుంది, వెదర్ ఇట్స్ ద లుక్ ఆర్ వెదర్ ఇట్స్ ద వే ఐ టాక్ ఆర్ ఎనీథింగ్. కానీ నా ఇష్టం వచ్చేటప్పటికి దే విల్ బీ సమ్ సిమిలారిటీస్ ఇన్ వాట్ ఐ ఆమ్ ఇన్ రియల్ లైఫ్. బికాజ్ తెలియకుండా ఇది నా ఫస్ట్ సినిమా ఎక్కడ నేను నా వయసు దగ్గరగా ఉంటుందండి. వెదర్ ఇట్స్ మై లైఫ్ యాజ్ అ ప్రీటీన్, వెదర్ ఇట్స్ మై లైఫ్ యాజ్ అ కాలేజ్ స్టూడెంట్, వెదర్ ఇట్స్ మై లైఫ్ యాజ్ దట్. మిగతా సినిమాలు వచ్చి ఆ క్యారెక్టర్కి చాలా డెఫినెట్గా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మ్యూజిషియన్ అంటే ఆ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ లిటిల్ మోర్ దెన్ మై ఏజ్. సో ఇది మాత్రం ఇట్స్ మచ్ యంగర్, ఇట్ ఈస్ మోర్ రియల్. సో మేము ఫ్రెండ్స్తో ఎలా ఉంటాం, మేము ఇంట్లో ఎలా ఉంటాం, ఆ ఒక క్యారెక్టరైజేషన్ తీసుకోవడం జరిగింది. మ్యూజిక్ అండి, ఈ సినిమా మ్యూజిక్ వచ్చి చక్రి. అండ్ ఈజ్ బికాజ్ లైక్ ఐ సెడ్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాను కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ డెఫినెట్లీ వెరీ యంగ్ అండ్ వెరీ హై ఎనర్జీ సాంగ్స్ అండి ఇన్ దిస్ ఫిల్మ్. సో మ్యూజిక్తో మాట్లాడినప్పుడు ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సాంగ్స్ బీయింగ్ పిక్చరైజ్డ్ ఆల్సో. సో సినిమాలో ది ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ది ఐటమ్ సాంగ్ ప్రేమ రక్ష చేశారండి నాకు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ గణేష్ మాస్టర్ చేశారు. గణేష్ చేశారు, భాను ఒకటి చేశాడు. ప్రేమ్ సాంగ్స్ వచ్చి ప్రేమ రక్షిత్ గురించి నేను చెప్పాల్సిందేం లేదు. ఈజ్ అ వెరీ వెరీ హై ఎనర్జీ పర్సన్ అండ్ లాట్ ఆఫ్ న్యూ మూమెంట్స్. అండ్ ఆయన ఫస్ట్ అన్నాడు, సెట్ నీ హైట్ నీ సైజుకున్న అతను కొరియోగ్రాఫ్ చేయడం ఎప్పుడు చేయలేదు, నేనే కాదు ఎవరు ఈ డాన్స్ మాస్టర్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఐఎమ్ ప్రాబ్లీ ఇండియాస్ టాలెస్ట్ హీరో అండ్ బిగ్గెస్ట్ ఇన్ సైజ్. సో వాట్ వీ డిడ్ ఒక 4-5 days we start before we went to shoot. He understood my body language because I'm very heavily trained in gymnastics. So he used that as a key part of the song and then did a lot of it. And hip hop వాడడం, బికాజ్ హిప్ హాప్ బ్లాక్స్ ఎక్కువ డాన్స్ చేస్తూ ఉంటారు, అలాగా వాళ్ళే ఎంత పెద్దగా ఉంటారు. సో ఆ స్టైల్ వాడి విచ్ ఈస్ కరెక్ట్ టు మై బాడీ లాంగ్వేజ్ ఫర్ ద సాంగ్స్. సో అన్ని సాంగ్స్లోనూ డాన్స్ చేశారు మీరు కంప్లీట్లీ. సో ఎక్కడ కష్టం అనిపించింది? అంటే ఒకటండి, కష్టం అనేది రాకుండా మేము ఏం చేసామంటే ప్రతి సాంగ్ షూట్ చేసే ముందు వి డిడ్ ఫెయిర్లీ ఇనఫ్ రిహర్సల్ అండి. సో వన్స్ ద మినిట్ వి వెన్ దేర్ వి ఆర్ ఓన్లీ షూటింగ్ ఇట్. అండ్ ఫస్ట్ ఇస్ టు బికాజ్ ఎప్పుడు ఇలాంటి సాంగ్స్ చేయలేదు కాబట్టి వాట్ ఈస్ రైట్ ఫర్ మై బాడీ, వాట్ విల్ లుక్ రైట్ ఫర్ ద కెమెరా. ఇప్పుడు బికాస్ ఆఫ్ నేను చేసిన మార్షల్ ఆర్ట్స్ కానీ బికాస్ ఆఫ్ ద జిమ్నాస్టిక్స్ దట్ ఆల్ ద డాన్స్ రిహర్సల్స్ దట్ డన్ ఎర్లియర్, దిస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ బాడీ దట్ ఐ హ్యావ్. అండ్ బట్ సంథింగ్ అంటే నా సైజ్ వల్ల థింగ్స్ మైట్ నాట్ లుక్ కరెక్ట్ ఆన్ కెమెరా. సో షూట్ చేసినవన్నీ షూట్ చేసి ఒకసారి ఈ మూడు బాగా వస్తుంది కానీ చూడడానికి వాళ్ళే. సో గెట్ అవుట్, యూజ్ సంథింగ్ ఎల్స్. సో అలాంటి రీసెర్చ్ ఎక్కువ చేశాను బిఫోర్ వీ యాక్చువల్లీ స్టార్ట్ షూటింగ్ ఫర్ ఇట్. సో విల్ సీ లాట్ ఆఫ్ దట్ ఆన్ స్క్రీన్. అంటే యాక్చువల్గా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ కానీ బయట జనాలు కానీ ఇంతవరకు రానా డాన్స్ చేయడం చూడలేదు. సో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఓహో ఎట్లా చేస్తాడో, ఇంకా బాగా చేస్తాడో, వెంకటేష్ కానీ ఎక్కువ బాగా చేయొచ్చేమో. సో వాళ్ళ ఒక ఆలోచన ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవుతున్నారని మీరు అనుకున్నారు? ఒకటండి, బికాజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు కంపేర్ ఎనీ టూ యాక్టర్స్. అండ్ ఐ డోంట్ థింక్ ఐ లుక్ లైక్ ఎనీబడి. I don't think anybody looks like me. So there will be definitely a uniqueness that I tried to bring out in this to the best of my ability. And ఇప్పుడు సాంగ్స్ చూసిన వాళ్ళందరూ they were very very excited, especially the first song that will be out in a week. I'm trying to get the promo of the first song ready, so that will also be out. And I think most of them in the film process and in the unit were very very happy with it. ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం ఫస్ట్ హీరో వంతు అవుతుంది. ఇప్పుడు ఉన్న హీరోస్ మ్యాక్సిమం అంతా ఫ్యాన్స్కి అలా చేస్తేనే వస్తుంది, ఫ్యాన్స్కి ఇలా చేస్తేనే వస్తుంది అంటున్నారు. కానీ ఫ్యాన్స్కి మంచి సినిమా చేస్తే నచ్చుదండి. ఫ్యాన్స్కి మంచి ఫ్యాన్స్ ఫర్ అన్ యాక్టర్ ఆర్ నాట్ ది యాక్టర్స్ ఫ్యాన్స్ అండ్ దే ఆర్ ద ఫిల్మ్స్ ఫ్యాన్స్. ఇప్పుడు వెదర్ ద లాస్ట్ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ హీరో, ఇప్పుడు
if say Mahesh is probably the bigger stars because of the last 2 hits that he has, they didn't watch him in a film like Kaleja. Why didn't they watch him? Because they want to watch a film. They're the star only he's only as good as his film. Okay, actor is as good as his character, a star is as good as the success of his film. So I don't believe ఒక యాక్టర్ ఒక సినిమాకి మించిన వ్యక్తిని నేను ఇప్పుడు నమ్మను. ఒక సినిమా మొదటిది, దాని తర్వాతే డైరెక్టర్, దాని తర్వాత యాక్టర్ అండి. సో సో దిస్ ఇస్ మై ఆర్డర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ దట్స్ హౌ ఐ ఫాలో ఇట్. సినిమా సంవత్సరానికి సినిమాలు పెరుగుతూ వస్తున్నాయి. సో మీ యాక్టింగ్ స్కిల్స్ కూడా మార్పు జరుగుతూ వస్తుంది. డెఫినెట్. అంటే ఒకటండి, నేను కాన్షియస్గానో అన్కాన్షియస్గానో చేసిన ఒక డెసిషన్ అండి. అంటే నేను చేసిన సినిమా మళ్ళీ చేయకూడదన్న ఒక మైండ్ సెట్ ముందుకెళ్ళాను. లీడర్ చేసిన తర్వాత నా దగ్గర చాలా పొలిటికల్ కథలు వచ్చినాయి, రిఫార్మ్స్ అండ్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్ లైక్ దట్ అగైన్. When I was doing Damarutam, I got a lot of these love stories that they wanted me to do. I didn't want to do a film like that again. So in any language or any film that I do, ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు తీసుకుని నా 5 minutes నా చేసిన 5 సినిమాలు ఇప్పుడు వరకు రిలీజ్ దగ్గరికి వచ్చే 5 సినిమాలు ప్రోమోలు చూస్తే ఏ సినిమాకి సంబంధం ఉండదు. అది మొదటి నా లుక్తో కానీ మొదలు పెడితే, నా వాయిస్తో కానీ, ఆ క్యారెక్టర్కి నా లిమిటేషన్స్తో కానీ దేనికి సంబంధం లేకుండా వచ్చాను. సో అండ్ డైరెక్టర్స్ చూస్తే కూడా, ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, శేఖర్ వాజ్ మై ఫస్ట్ డైరెక్టర్, రోహన్ సిప్పి వాజ్ మై సెకండ్ డైరెక్టర్, పురి జగన్నాథ్ వాజ్ మై థర్డ్, ప్రకాష్, నౌ రామ్ గోపాల్ వర్మ, క్రిష్. ప్రతి ఒక్క డైరెక్టర్ కమ్స్ ఫ్రమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్కూల్. అంటే ఏ స్కూల్కి సంబంధం లేని ఒక డైరెక్టర్స్ ఆర్ ద స్టోరీస్ దట్ ఐవ్ చోజన్. సో దీంతో అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ ఎవ్రీ డే. అంటే రోజు కొత్తగానే వెళ్తాను తప్పితే, ఇఫ్ ఐ వాజ్ ప్లేయింగ్ ఓన్లీ పొలిటికల్ డ్రామాస్, ఇక 4-5 పొలిటికల్ డ్రామాస్ చేశానంటే ఐ వుడ్ హావ్ బిన్ దట్ స్లాట్. ఐ కుడ్ హావ్ ఈజీలీ అండర్స్టూడ్ దట్. ఇప్పుడు నేషనల్ తర్వాత ఐ కీప్ డూయింగ్ మోర్ అండ్ మోర్ లవ్ స్టోరీస్ ఆర్ ఈ నేచర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిల్మ్స్. దట్ విల్ కమ్ వెరీ ఈజీలీ. బట్ ఐ థింక్ ultimately as an actor, every morning when you go to a set, when you are learning something new and trying to do something that you never did, అదే ఒక స్కిల్ కింద వస్తుంది. మామూలుగా అంటే ఒక ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయో మీరు చూస్ చేసుకున్నారు, బట్ బేసిక్గా ఆ ఫ్లో వెళ్తుంది. సో మీకు ఎలాంటి అంటే దేనికైనా మీరు రెడీ అయిపోతున్నారా, లేదా ఇలాగే ఒక స్ట్రక్ కావాలంటే ఏదో ఒకటి ఉంటుంది? ఒకటి అంటే నేను అలా అవ్వలేదు కాబట్టే నాకు ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక క్లాసికల్ ఒక హీరో లాంచ్ ఫిల్మ్ లాంటి ఫిల్మ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే లీడర్ అనే సినిమా ఎప్పుడు చేసేవాడిని కదండి. అలానే నేను ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతిలో వెళ్దామంటే నేను ఇంత ఎర్లీ ఆన్ నా కెరీర్లో హిందీ సినిమాలు చేసేవాడిని కదండి. అండ్ అంటే ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఇక్కడ ఒక లీనేజ్ ఉంది, ఒక సపోర్ట్ ఉంది, ఒక చిన్న లాంటి స్టార్ ఉన్నారు ఇంట్లో, అండ్ దేర్ ఇస్ అ ఫ్యాన్ సపోర్ట్, ఆల్ ఆఫ్ దట్. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ హియర్. బట్ హిందీలోకి వెళ్తే ఐఎమ్ నోబడి, ఐఎమ్ న్యూ కమర్. అక్కడ దేర్ హ్యావ్ ఇనఫ్ స్టార్స్ అండ్ మోర్. బట్ గివింగ్ మీ అ మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ దేర్, గెటింగ్ మీ టు మై సెకండ్ ఫిల్మ్ అండ్ సచ్ అ బిగ్ ఫిల్మ్, ఐ థింక్ బికాస్ ఐ వాజ్ ఓపెన్ టు టేకింగ్ ఎనీథింగ్ దట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ నౌ లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్ ఇన్ దిస్ కమ్యూనిటీ told me, when I was a department చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్, he saw some pictures, మీసం వేసుకుని తెలిపి మహారాష్ట్రన్ పోలీస్ ఆఫీసర్, సరే ఈ వయసులో ఇలాంటి నేను ఎందుకు చేస్తున్నా అన్నారు. But I didn't feel that was wrong. I thought that was the right step to move because of the physical size that I am, and అంటే నా వాయిస్ కూడా చాలా మెచ్యూర్ వాయిస్ ఉంటుంది కాబట్టి నేను ఏ వయసులో ఉన్నా రఫ్గా అలానే ఉంటాను. అంటే నేను 25 ఉన్నా కరెక్ట్ నమ్ముతారు, 35 అన్నా నమ్మచ్చు. సో ఇట్స్ based on the kind of look and other things that I think I have that versatility it's a God's gift and it's by nature of the face. So I think I should make most use of it and go forward. అండ్ లక్కీలీ హైదరాబాద్లో పెరగడంతో 2 భాషలు నేర్చుకున్నాను, అండ్ మెడ్రాస్లో పొట్టడంతో ఇంకో భాష నేర్చుకున్నాను. సో ఆ 3 భాషలు వచ్చు కాబట్టి 3 రుద్దేస్తున్నాను ఒకేసారి. ఇప్పటివరకు మీరు చేసిన హీరోయిన్స్ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? ఓన్లీ బికాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ప్రియా అండ్ రిచ్ ఆల్ ఆల్వేస్ బీ స్పెషల్ బికాజ్ మేమందరం ఒకేసారి మొదలయ్యాము అండ్ అందరూ ఏమో నేర్చుకున్నారు, ఎవరికేం తెలియదు అక్కడ ఆ టైంలో. బట్ రైట్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీ వన్ వాజ్ వెరీ వెరీ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే నాకన్నా అందరికీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. Whether it was Bipasha was my second film, whether it's Ilyana, whether it's now Genelia or Ramu's film, ఇంకా వేరే వివిధ యాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఐ థింక్ ఈచ్ వన్ కైండ్ ఆఫ్ ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ దెమ్ అండి. అంటే హీరోయిన్స్తో ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు నేను 4-5 సినిమాలు చేశాను, బట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 30-45 సినిమాలు చేస్తారండి.
50 సినిమాలు చేసి బిపాషా చేసింది. రమానాథ్ 52nd ఫిల్మ్ సంథింగ్ లైక్. ఇలియానా 30th ఫిల్మ్, జెనీలియా 40th ఫిల్మ్. సో ఇంత ఎక్స్పీరియన్స్తో వచ్చి అంటే ఇంతమంది యాక్టర్స్తో చేసి ఇంతమంది సీన్స్ చేసి, సో డెఫినెట్లీ దే హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ మీ అండ్ వన్ ఇస్ యాజ్ అన్ యాక్టర్ I realized the more the experience the person is in front of me, I am able to perform better. ఇప్పుడు డిపార్ట్మెంట్లో probably the best scenes that I have is with Mr. Bachchan. It's not that I am so good, it is that he is so good that he gets it out of me. ఇప్పుడు లీడర్లో చూస్తే ప్రియా నేను ఉన్న సీన్ కన్నా, రిచా నేను ఉన్న సీన్ కన్నా, నేను సుహాసిని గారు ఉన్న సీన్ వేరేలా ఉంటుంది, నేను కోట గారు ఉన్న సీన్ వేరేలా ఉంటుంది. అది ప్రతి సినిమాతో అవుద్దండి. ఎందుకంటే ఆ యాక్టర్స్ ఇచ్చే, లేదా క్యారెక్టర్ యాక్టర్స్ ఆర్ హీరోయిన్స్ వాళ్ళు ఇచ్చే ఒక స్టిమ్యులస్ ఉంటుందండి ఒక యాక్టర్కి. ఐ థింక్ దాట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ పీపుల్ లైక్ దట్. సో ఐ థింక్ ఈచ్ వన్ ఇస్ స్పెషల్ ఇన్ ద రోల్ వే. అండ్ ఒకటి వీళ్ళు బెటర్ అని చెప్పడానికి కారణం లేదు, ఎందుకంటే సినిమాలకు కూడా సంబంధం లేదండి. ఇప్పుడు అందరితో లవ్ స్టోరీస్ చేస్తుంటే ఐ కుడ్ హావ్ సెడ్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్ వై షీఈస్ బెటర్, వై షీ, బట్ ఎవ్రీవన్ డిడ్ సో సచ్ డ్రాస్టిక్లీ డిఫరెంట్ రోల్స్. ఇట్స్ నాట్ ఈవెన్ అంటే నేనే వేరేలా ఉంటా సినిమాలు. సో కంపేర్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ అండి. డిపార్ట్మెంట్ క్యారెక్టర్లో మీరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అండి. నా పేరు శివనారాయణ సినిమాలో. అండ్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక కంప్లీట్ పోలీస్ డ్రామా అండి. ఇట్స్ లైక్ ఒక క్విక్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే రాము గారు చేసిన హిందీ సినిమాల్లో సత్యతో మొదలైతే, సత్య ఇస్ ద మేకింగ్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్, కంపెనీ ఈజ్ అ స్టూడెంట్ మెంటర్ గోన్ రాంగ్ ఇన్ అ గ్యాంగ్స్టర్ వరల్డ్, సర్కార్ వచ్చి ఇట్ ఈస్ లైక్ అన్ ఇనిషియేటివ్ స్టోరీ. Department is like an extension of all that. It's a story of an initiator, a chief, a police chief and a recruit. So ఇలాంటి ముగ్గురు మధ్యన జరిగే ఒక కథ అండి. అండ్ అంటే పొలిటికల్ సిస్టమ్ కంప్లీట్గా అర్థమయ్యే ఒక వ్యక్తి సర్జరావు గైక్వాడ్, అది అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో. మహాదేవ్ భోస్లే, సీనియర్ వెటరన్ పోలీస్ ఆఫీసర్ who knows the system in and out and knows how to handle it, good and bad. ఒక కొత్తగా జాయిన్ అయిన ఒక రిక్రూట్, ఒక స్మాల్ ఎస్ఐ హూ పోలీస్ ఫోర్స్కి కొన్ని కారణాలు ఇది చేద్దామని వచ్చిన ఒక వ్యక్తి, అది చేయకుండా హౌ హీ గెట్స్ రిజెక్టెడ్ అండ్ హౌ హీ గెట్స్ బ్యాక్ ఆన్ టాప్ ఇస్ ద స్టోరీ. ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ దీస్ త్రీ. దట్స్ అండ్ తెలియకుండా ఇప్పుడు హైదరాబాద్లో పెరగడంతో ఎవరు తెలియకుండా రాము గారి సినిమాల మీద అందరం పెరిగాం. శివ కానీ, క్షణక్షణం కానీ, గాయం, అంతం, ఇలాంటి సినిమాల్లో నాకు చిన్నప్పుడే చాలా ఇష్టం. అండ్ హిందీలో నా ఫేవరెట్ సినిమాలు వచ్చి సత్య అండ్ కంపెనీ. అండ్ అలాంటి జానర్లో రాము గారు చేస్తుంటే ఐ థింక్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ దోస్ జానర్స్ అండ్ అంటే వెదర్ ఇట్స్ మాఫియా, అండర్ వరల్డ్, ఇలాంటి ఆయన తర్వాత ఎవరు అలాంటి ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దామని. ఎందుకంటే ఆయనకి ఆ నాలెడ్జ్ అంత ఎక్కువ ఉందండి ఆటల మీద, ఆ సబ్జెక్టుల మీద అవగాహన. సో అలాంటి సినిమా నేను చేయడం అండ్ హిందీలో ఇద్దరు తెలుగు వాళ్ళతో చేయడం ఐ థింక్ ఇట్స్. అండ్ అక్కడ యాక్చువల్ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు అది హిందీ సినిమా నేను డబ్బింగ్ చెప్పే వరకు ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే ఆయన నన్ను డైరెక్షన్ కూడా తెలుగులో చెప్పారు. రావడం ఇప్పుడు వచ్చిన వెంటనే అంటే కంప్లీట్గా తెలుగు సెట్ లాగా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు తెలుగు వాళ్ళు, అక్కడ అమితాబ్ బచ్చన్ గారు, సంజయ్ దత్ గారు వచ్చేవారు హిందీ వాళ్ళు తప్పితే తెలుగు ఫిల్మ్ అండి ఫర్ మీ. పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారు, వర్మ గారి దగ్గర చేశారు ఇద్దరి దగ్గర. సో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఎవరి వర్కింగ్ స్టైల్లో మీకు కన్వీనియంట్గా అనిపించింది? కన్వీనియంట్ అంటే ఐ వాజ్ కన్వీనియంట్ విత్ ఎవ్రీబడి. వెదర్ ఇట్స్ ఆల్ మై డైరెక్టర్స్ వర్ వెరీ fun for me to work with. I want to do another film with everybody once again. But as knowledge, I think Department is the film that I took back most knowledge as an actor, because one is probably Ram was one of India's most experienced directors, and first film just in 1989 India, and the knowledge I got back from Department is probably the highest, and I definitely want to do many more films with him. నేను నా రాక్షసి అనే సినిమా అది ప్రీవియస్గా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని మీకు ముందే తెలుసు కాబట్టి, సో దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు ఆ సినిమా అంటే పూరి జగన్నాథ్? నేను ఎప్పుడు ఏ సినిమా మీద ఆశ పెట్టుకోనండి. అంటే నచ్చినగా చేస్తా ముందుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్తో స్టార్ట్ అయినప్పుడు వెదర్ లీడర్ వచ్చి అది కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అయింది, ఇది వచ్చి రాంగ్ ఎక్స్పెరిమెంట్ అయింది. అండ్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండి, అదర్వైజ్ యూ డోంట్ నో వాట్ ఇస్ రైట్. ఇప్పుడు నేను లీడర్ చేసేటప్పుడు ఎవరు చేయొద్దన్నారు సినిమా, రాక్షస్ చేసేటప్పుడు కూడా చేయొద్దన్నారు, కానీ ఒకటి వర్కౌట్ అయిందో ఒకటి వర్కౌట్ అవ్వాలి. దమ్మారంగం చేసేటప్పుడు అరే ఈ ప్యారల్ కావాలి ఏంటి, ప్యారల్ స్టోరీ అది వర్కౌట్ అయింది. సో అల్టిమేట్లీ ఇట్స్ అండర్స్టాండింగ్ దట్ మీడియం అండి. ఇట్స్ ఇఫ్ యూ సీ ఆ సినిమాలకి రెఫరెన్స్లు తక్కువ ఉంటాయి.
అంటే కరెక్ట్ చేద్దామని కూడా తెలియదు, ఇది కథ, అది కొత్త కథలు. కాబట్టి ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ జస్ట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దీస్ న్యూ స్టోరీస్ యూ గెట్ టు లెర్న్ లాట్. మోర్ దెన్ ద సక్సెస్ ఆఫ్ my other 3 films, I think the failure of Rare Rakshasi, I learned a lot more in that for this film or for any other film. So I think definitely it's ultimately part of growing as an actor. దేని మీద హోప్ పెట్టుకున్నాను, రిలీజ్ డేట్ వరకు అండి నా పని. హిందీలో వచ్చేటప్పటికి ఒక 4 స్టార్స్తో కలిపి మీరు వర్క్ చేస్తారు, బట్ తెలుగుకి వచ్చేటప్పటికి మనకి ఒక లిమిటేషన్స్, అంటే హీరో అంటే హీరోకి మొత్తం స్క్రీన్ కనిపించాలి, అట్లా ఉంటుంది ఫామ్. సో మల్టీ స్టారర్ అనేది మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటారు? డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే హిందీలో దానికి కారణం కూడా ఉందండి. ఎందుకంటే మీకు చాలా ఏజ్ గ్రూప్స్, చాలా యాక్టర్స్ ఉన్నారండి అక్కడ. మనకి సీనియర్ యాక్టర్స్ అంటే ఇఫ్ యూ టేక్ వెంకీ నాగ్, బాలయ్య, చిరంజీవి గారు, ఈ ఒక గ్రూప్ తీసుకుంటే దాని తర్వాత నుంచి కళ్యాణ్ గారు మధ్యలో ఉంటారు, తర్వాత అందరు చాలా యంగ్ అండి, కంప్లీట్గా అందరూ రఫ్గా ఒకేలా ఉంటాం కూడా, ఏజ్ వైజ్ అండ్ లుక్ వైజ్ అందరూ ఒకేలా ఉంటారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ చేస్తామండి. ఇప్పుడు నౌ దిస్ అమితాబ్ బచ్చన్ హూజ్ ఇన్ ద లేట్ 60s, గ్రాండ్ ఓల్డ్ సీనియర్ వెటరన్. సంజయ్ దత్ హూజ్ ఇన్ హిస్ మిడ్ 50s, మీ హూజ్ ఇన్ ద లేట్ 20s. నౌ అంటే 3 of them are 3 drastically different people. ఇప్పుడు ఇలాంటి సినిమా ఇక్కడ తెలుగులో కాస్ట్ చేద్దామని కూడా యూ మైట్ నాట్ గెట్ దట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎవరు వేస్తారు? వీ డోంట్ హ్యావ్. సో ఐ థింక్ నౌ బికాస్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ గెటింగ్ అ లిటిల్ మోర్, ఇప్పుడు say there if say Chiranjeevi, Venki, Nag and Balaya give the first predecessors in this industry, then there's Kalyan who's somewhere between them. Right after that there is Mahesh and all of them who are in that late 30s age group. Then the mid 20s will be Chaitanya, Ram, all of them in the early to mid 20s. Then guys like us who are in the late 20s. So I think ippudu koncham vastund aa disparity of see 3-4 years back before me, Chaitanya, all of us came, there only that set, no. సో ఆ సెట్ ఏంటంటే ఇలాంటి హీరోలు ఉండరు. ఇలా ఇంకా సో ఆల్రెడీ మల్టీ స్టారర్స్ ఆర్ బోర్న్ ఫ్రమ్ యాక్టర్స్ బీయింగ్ డిఫరెంట్. అండ్ ఏమైందంటే చాలామంది కూడా సిమిలర్ కథలు చేసేసేవారు. అంటే ఇప్పుడు ఇతను చేసే కథ అతను కూడా చేసేవారు, అతను చేసే కథ ఇతను కూడా చేసేవాడు, ఇతను కాకపోతే ఈ యాక్టర్కి వెళ్ళి చెప్పేవారు. సో ఇలా ఇప్పుడు అలా కాదండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డెఫినిటివ్ ఫార్మాట్ అంటూ ఎంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఐ థింక్ నౌ దెల్ బి మెనీ మోర్ కమింగ్ అప్. ఇప్పుడు వెంకీ మహేష్ ఒక సినిమా చేస్తాం, సీతం వాకిట్లో సినిమా చేయటం. ఇద్దరు కమ్ ఫ్రమ్ 2 different spaces. They are playing 2 brothers in the film. So I think because of that it's happening now, and I think definitely many more will come. Coming back to Prakash Toleti, నా ఇష్టం. సో అతను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి కథలో ఇన్స్పైర్ చేసిన సబ్జెక్ట్ అండి? First his writing, because he's a fantastic writer. He's one of the best writers I've met in recent times. And he's been a poet all his life. He's been a teacher, maths lecturer, and he and Sukumar were colleagues, growing up in the same college. And ఆ కథ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు, ద డీటెయిల్ ఇన్ దట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేసే బాడీ లాంగ్వేజ్ నుంచి, తను మాట్లాడే భాష నుంచి, తను ఆలోచించే విధానం, ఒక నాకు కథ ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఇప్పుడు కథ చెప్పలేను. కథ షూటింగ్ ముందు ఒక 6 months ముందు స్టార్ట్ చేసాం, కానీ నాకు ఫస్ట్ క్యారెక్టర్ చెప్పాడు. క్యారెక్టర్ చెప్పడం 1.5 గంటలు చెప్పాడు నాకు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇది నా క్యారెక్టర్, అతను ఇది చేస్తాడు, ఇది ఇలా చేయడు, ఇది ఇలా చేస్తాడు అన్న ఒక ఎక్స్ట్రీమ్లీ డిఫైన్డ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ దట్ వెరీ ఫ్యూ పీపుల్, అండ్ యాక్చువల్లీ సుకుమార్ గారు లాస్ట్ ఫిల్మ్ లైక్ దట్ ఐ సా ఇస్ Arya. I'll have one definitive character. He is not like anybody, but he is a very definitive character. So it's another version of it. He is a selfish guy. ఇతను స్వార్థం కోసం బతికే ఒక క్యారెక్టర్. అండ్ స్వార్థం ఎందుకు స్వార్థపరుడు అంటే, స్వార్థంగా బతకపోతే తను ఎక్కడ అందరూ వాడేసుకుంటారని ఒక భయంతో స్వార్థపరుడు. డబ్బున్న చేతిలో డబ్బున్నవాడు ఎవడు అనాథ కాదని నమ్మే ఒక వ్యక్తి. ప్రపంచంలో తన తర్వాతే అంతా అని నమ్మే ఒక వ్యక్తి. సో ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్, దట్స్ వాట్ డ్రూ మీ టు డూ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు మనకి. కాకపోతే ఏంటంటే మన తెలుగులోకి వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ మూవీస్ కానీ, క్వాలిటీ ఆఫ్ స్టోరీస్ కానీ రావట్లేదంటే, పక్క అదర్ లాంగ్వేజ్ చూసుకుంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలు మనకి ఎక్కువ అయిపోతున్నాయి మన దగ్గర. సో స్ట్రైట్ మూవీస్కి వచ్చేటప్పటికి మన దగ్గర కథలు నచ్చకపోవడం, ఫ్లాప్లు, అంటే రీసెంట్గా పెద్ద సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. సో కారణాలు ఏవని మీరు అనుకుంటున్నారు?
ఒకటండి నాకు డబ్బింగ్ సినిమాలు రావడం వీటితో వన్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టేట్ ఈజ్ అ మచ్ మోర్ ఫిల్మ్ వ్యూయింగ్ స్టేట్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ. వెదర్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్ బికాస్ ఆఫ్ ద number of theatres per square kilometer are the highest in probably the world. మీకు ఏ ఊర్లో ఇన్ని థియేటర్లు ఉండవు. చిన్న టౌన్స్లో సినిమా మీద ఉన్న అవగాహన కానీ సినిమా మీద ఉన్న ప్రేమ కానీ వేరే ఏ స్టేట్లో ఉండదండి. తమిళనాడు నేను పెరిగాను కాబట్టి నాకు ఆ ఊరు గురించి చాలా బాగా తెలుసు. అండ్ హైదరాబాద్ ఒక సిటీలో హైదరాబాద్ లేకపోతే నిజాం డిస్ట్రిక్ట్కి వస్తే 2 భాషలు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారండి. తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలామంది తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ రాదు, హిందీ వచ్చిన వాళ్ళకి తెలుగు కూడా రాదు మన ఊరు. నేను ఇది రీసెంట్గా ఒకసారి గమనించాను. నేను చిన్న కలిసి ఓల్డ్ సిటీలో ఉండే రంజాన్ టైంలో హలీందండి. నన్ను చూసి అప్పుడు దమ్మారథం రిలీజ్ అయింది, చూసి గుర్తుపెట్టారు. వెంకీని చూసి అన్నాడి హీరో అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వెంకీని చూసి అన్నాడి హీరో అని ఎవరు అంటారు చెప్పండి? బాంబే వాళ్ళు అంటే వీళ్ళు హిందీ వాళ్ళు. సో అంటే దట్స్ అనదర్ లైఫ్ బికాజ్ అండ్ ఇలాంటి కల్చర్ ఏ స్టేట్లో ఎక్కడ లేదు. ఇంకో ఊరు కూడా చెప్పలేము. మీకు చెన్నైలో తమిళ చెప్తే ఇంక వేరే భాష ఉంది, హిందీ మాట్లాడరు ఎవరు రాదు కూడా. సో మనకి బికాస్ ఆఫ్ అవర్ క్రాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ మన సిటీలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర మీల్స్ ఎలా దొరుకుతాయో హైదరాబాద్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్ అండి. అండ్ ద రీజన్ దట్ వీ లైక్ ఇప్పుడు తమిళ్ డబ్బింగ్ ఫిల్మ్స్ అంటారు. వాట్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ వీఆర్ వాచింగ్? ఇప్పుడు సక్సెస్ఫుల్ తమిళ్ డబ్బింగ్ ఫిల్మ్స్ చూస్తే ఇట్ ఈస్ ద రియల్ సక్సెసెస్. గజనీ, అనియన్ అంటే మనం చేయని జానర్స్ అండి. నౌ విజయ్ డిడ్ సమ్ ఫిల్మ్స్, దే ట్రై టు డబ్ ఇట్ హియర్, ఇట్ డింట్ వర్క్ బికాజ్ మన హీరోలు కూడా చేయని సినిమాలే. మన హీరోలు చేయని సినిమాలనే డబ్బింగ్లో చూస్తారు తప్పితే అక్కడ వాళ్ళు కూడా వచ్చి మనోళ్ళాడే సినిమాలు చేసేసి మనోళ్ళ చేస్తే ఇట్స్ నాట్. ఐ థింక్ ఈచ్ ఇండస్ట్రీ హ్యాస్ అ స్టైల్ అండి. అండ్ ఇప్పుడు తెలుగులో కొన్ని జానర్స్ ఉంటాయి, అవి ఏ భాషలో చేయరు. మగధీర లాంటి జానర్ ఇట్స్ రీఇన్కార్నేషన్ బిగ్ పీరియడ్ ఫిల్మ్. అది తమిళ్లో ఎప్పుడు చేయరండి అలాంటి సినిమా. అరుంధతి అని ఒక సినిమా వచ్చింది. సో వన్ రివెంజ్ డ్రామా విచ్ ఇస్ అ లేడీ ప్రొటాగనిస్ట్. అంత పెద్ద సైజులో తమిళ అది సినిమాలో చేయరు. ఫస్ట్ వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు? స్మాల్ జానర్ ఎక్స్పెరిమెంటింగ్ చాలా హైగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండి. మీరు తమిళనాడులో మెజారిటీ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ చూస్తే అంటే ఇలాంటి సినిమాలు సుబ్రహ్మణ్యపురం ఇలాంటి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ మధురైలో పెరిగి అక్కడే ఉంటూ అక్కడే సినిమాలు చేస్తారు. నాకు కొంతమంది డైరెక్టర్లు తెలుసు, చాలా పెద్ద డైరెక్టర్. వాళ్ళు చెన్నైలో ఉంటారు, చెన్నైలో ఇల్లు కూడా లేవు వాళ్ళకి, మధురైలోనే ఉంటారు. చెన్నై వస్తారు, ఒక ఫ్లాట్లో ఉంటారు, ప్రొడక్షన్ సెట్ చేస్తారు, మళ్ళీ మధురై వెళ్ళి షూటింగ్ కూడా అక్కడే చేస్తారు. మధురైలో వాళ్ళకి కావాల్సిన సెటప్స్ ఉన్నాయి, అవుట్డోర్ యూనిట్లు అన్నీ మధురైలో ఉన్నాయి. సో వెన్ యూ లివ్ ఇన్ దట్ కల్చర్, యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కల్చర్. If you see most of our directors, if you see the senior lot, most of them are from Chennai. షిఫ్టింగ్ టైంలో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆర్ ప్రిటీ మచ్ హైదరాబాద్ కృష్ణనగర్ ఈ డిస్ట్రిక్ట్లో పెరిగిన వాళ్ళు తప్పితే ఇట్ ఈస్ మీకు కర్నూలు నుంచి ఒక ఫిల్మ్ మేకర్ ఎవరు రాలేదు, నాకే తెలియదు. ఆర్ అంటే ఒక రీజనల్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. సో ఇట్స్ ద ఫిల్మ్ మేకర్ విల్ డ్రైవ్ ఇట్. ఇప్పుడు హిందీ ఉంది, హిందీలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ మీరు తెలుగు రెగ్యులర్ స్టాండర్డ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్, అది కాకుండా తెలుగు ఆది చోప్రా అండ్ కరణ్ జోహర్, వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ వెరీ వెరీ రిచ్ హై ఎన్వైరన్మెంటల్ ప్లేసెస్. సో మీకు ఆ సినిమాలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ పర్సనాలిటీ. ఫరాన్ అఖ్తర్ ఉన్నారు. ఫరాన్ ఇస్ అ వెరీ వెరీ స్టైలిష్ హై కాన్సెప్ట్, అతను చూస్తేనే అలా ఉంటాడు. హిస్ ఫిల్మ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ దట్. ఇప్పుడు దోస్ హార్డ్ హిట్టింగ్ ప్రకాష్ జా టైప్ ఫిల్మ్, ఆయన ఏంటి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఆ ఇష్యూస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అలాంటి సినిమాలు వస్తాయి. So ultimately it's the filmmakers who drive that medium, and it's not so much the actors. అంటే యాక్చువల్లీ నేను అడిగిన కారణం ఏంటంటే, మీకు తమిళ సినిమాలు మన దగ్గరికి వస్తున్నాయి, తమిళ సినిమాలకు బిజినెస్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని ఇంతకుముందు సినిమాలు అమ్మేవాళ్ళు ఇక్కడ, ఇప్పుడు దే ఆర్ ఓన్ రిలీజింగ్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ తెలుగు. సో మన తెలుగు సినిమా పక్క లాంగ్వేజ్లో కూడా జరగటం వల్ల ఏంటంటే మన చేసే సినిమాకి బడ్జెట్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు బడ్జెట్ పెంచుకుని పెద్ద రేంజ్లో సినిమా చేయగలరు, మనం చేయలేకపోతున్నాం, క్రాస్ చేయలేకపోతాం బడ్జెట్ని. దానికి 3-4 కారణాలు ఉంటాయి. ఒకటి అట్లీస్ట్ నేను నమ్మే కారణం, ఇప్పుడు ప్రతి తమిళ యాక్టర్కి ఇక్కడ మార్కెట్ లేదండి. ఇప్పుడు సూర్యకు ఉంది, కార్తీక్ ఉంది, వాళ్ళకి అంత పెద్ద సూపర్ స్టార్, ఇంకా పెద్ద సూపర్ స్టార్ అయిన విజయ్కి లేదు. విజయ్ సినిమాలో మన నంబర్ ఉంది, దానికన్నా పెద్ద సినిమా ఉంది శంకర్ 3 Idiots, ఎవరు చూడలేదు. అంటే ఇట్ బికేమ్ వెరీ స్మాల్ ఫిల్మ్. The reason is there is no newness to that film. Now,
why did Surya come? Because he did a film like Gajini. Why did Vikram come? He did a film like Onion. We accepted them because of those. And the minute you do a film like నేను తమిళ్లో, బికాస్ నేను చాలా మంది తమిళతో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి, ఓ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఉదయన్ అన్న సినిమా గురించి మాట్లాడుతుంటారు. అరే ఏంటి ఉదయన్ అని చెప్పి DVD తెప్పించాను. అది శివ సినిమా తమిళ్లో డబ్బింగ్. సో అదే వాళ్ళు తమిళ డబ్బింగ్ చూసి అది వాళ్ళు ఉదయన్ అనే అక్కడ టైటిల్ లేదు. తర్వాత పోలీస్ డ్రామా గురించి నేను ఒక డైరెక్టర్తో మాట్లాడుతుంటే, ఇద్దాండా పోలీస్ అనే సినిమా చూడలేదు, పాత సినిమా చాలా బాగుంటుంది అని చూశాను. అంకుశ సినిమా అండి. సో అండ్ మనం ఇప్పుడు దాని తర్వాత మనం వి డిడ్ంట్ ఈవెన్ కంటిన్యూ దర్, వి జస్ట్ లెఫ్ట్ ఇట్. ఇప్పుడు అంకుశం శివ ఇలాంటి 2 సినిమాలు ఇక్కడే ట్రెండ్ సెట్టింగ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్. లాస్ట్ వెరీ సక్సెస్ఫుల్ తెలుగు ఫిల్మ్ అరుంధతి డిడ్ సమ్ 7-8 crores ఇన్ తెలుగు తమిళ్ డబ్ ఓన్లీ ఇన్ థియేట్రికల్, నాట్ శాటిలైట్ ఆల్ దట్. సో ఇలాంటి వెన్ వీ బ్రేక్ అవర్ జానర్స్ అండ్ గో దేర్, దే విల్ ఆల్వేస్ గివ్ us an opening. When we don't break the genre, ఇప్పుడు హియర్ వీఆర్ ఓన్లీ డూయింగ్ దట్ స్టాండర్డ్ కమర్షియల్ ఫిల్మ్. అక్కడ వాళ్ళు విజయని చూడాల్సింది మనం ఎందుకు? మనం గజని అనే సినిమా ఇక్కడ చాలా యాక్టర్స్కి వచ్చిందండి ఆఫర్ చేయను, బికాస్ దే డెంట్ థింక్ ఇట్ విల్ వర్క్. బట్ దట్ వాట్ డిడ్ దట్ గివ్? దట్ గేవ్ సూర్య లివరేజ్ టు కమ్ ఇన్. అండ్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. దేర్ ఇస్ నో డౌట్ హీ ఈజ్ ఫార్ సుపీరియర్ టు మోస్ట్ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అలా ఐ థింక్ ఎనీబడి విల్ బి యాక్సెప్టెడ్ గివెన్ ద రైట్ ఫిల్మ్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ. వై ఆర్ దే యాక్సెప్టింగ్ మీ? ఐఎమ్ తెలుగు. ఎవ్రీబడి నోస్ ఐఎమ్ సౌత్ ఇండియన్. బట్ దే నెవర్ టుక్ మీ యాజ్ సౌత్ ఇండియన్. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ నా సౌత్ ఇండియన్ క్యారెక్టర్ వేయలేదు. ఐ ప్లేడ్ గోవన్ మ్యూజిషియన్, నో ఐమ్ ప్లేయింగ్ మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్. ఇలా ఇట్స్ అల్టిమేట్లీ బీయింగ్ ఇన్ దట్ టౌన్ అండి. ఇప్పుడు ప్రమోటింగ్ ఫిల్మ్, ఇప్పుడు సూర్య కార్తీక్ ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రమోట్ చేస్తారు ప్రతి సినిమా టగా. మనం ఎప్పుడైనా తమిళ్లో డబ్బింగ్ చేసినప్పుడు మనం ఆ ఫ్లైట్ ఎక్కించినా కూడా వెళ్ళలేదు. అక్కడ థియేటర్ లిస్ట్ కూడా తెలియదు, అసలు ఏ డైలీస్ ఉన్నాయో తెలియదు, దినకరన్ పేపర్ గురించి తెలియదు. సో అల్టిమేట్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ అండి. ఇట్స్ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ విత్ అన్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ నౌ బన్నీస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ పాపులర్ ఇన్ మలయాళం. ఎందుకంటే బన్నీ ఫస్ట్ ఆర్యా డిడ్ వెరీ వెల్. దాని తర్వాత ప్రతి సినిమాకి కేరళకి వెళ్ళి ప్రమోట్ చేసుకుంటూ వస్తుంటాడు. అది మలయాళం డబ్బింగ్, ఇట్స్ నాట్ స్ట్రేట్ రిలీజ్. సో దే గేవ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. వై? బికాస్ హీ ఈస్ మేకింగ్ దట్ ఎఫర్ట్. సో ఎవ్రీ యాక్టర్ ఆర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హూ మేక్స్ దట్ ఎఫర్ట్, దే విల్ గివ్ హిమ్ దట్ లీవరేజ్. సో బన్నీ తప్పితే బన్నీ సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి మిగతా ఒక్కడన్నా వెళ్ళాము కేరళ? ఇప్పుడు వెళ్ళలేదు. కేరళ ఏ ఊరిలో ఫ్లైట్ చేయాలో కూడా తెలియదు మాకు. సో ఇట్స్ దట్ ఎఫర్ట్ దట్ వన్ మేక్స్. అండ్ సో అదేనండి, అంటే ఈ వేలో ఉండటం వల్ల ఏంటంటే ప్రొడ్యూసర్ విల్ బీ హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు మీకు మార్కెట్ హిందీలో ఉందనుకోండి, మీ సినిమా హిందీ మీకు మార్కెట్ ఉంది కాబట్టి మీ సినిమాకి వాళ్ళు డబ్బు చేసుకోగలుగుతారు. సో దే అర్న్ మనీ ఆన్. సో ఆ రీజన్తో మిమ్మల్ని డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ ఐ am making that effort. See, I am making that effort in an industry that is much bigger in size than ours. మీకు ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. ఇంతవరకు సురేష్ ప్రొడక్షన్లో సినిమా చేయకుండా బయట సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చారు. ఓకే అండి, అది కాన్షియస్ నాట్ సే ద నెక్స్ట్ 2 films విల్ బి సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ బికాస్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఒక కథ ఇప్పుడు లీడర్ చేసేటప్పటి నుంచి మేము కథలు రాసుకుంటూ ఉన్నాం అండి. కానీ చేసేటప్పుడు లీడర్ కథ వచ్చింది. అలాంటి కథ నాకు మా దగ్గర లేదు. సో ఆబ్వియస్లీ ఐ హాడ్ టు డూ ఇట్ ఫర్ సంబడి ఎల్స్. నా ఇష్టం అనే కథ వచ్చింది. అలాంటి కథ కూడా నా దగ్గర లేదు. ఐ హాడ్ టు డూ ఫర్ సంబడి ఎల్స్. హిందీ సినిమాలో వాళ్ళు వచ్చారు కథలతో. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఒక యాక్టర్కి ఇట్ ఈస్ స్టోరీ దట్ చూసేసారండి. అంటే ఇప్పుడు మా దగ్గర డెవలప్ అయ్యే కథలు ఉంటాయి. ఇప్పుడు యాక్టర్ నేను వెదర్ ఇట్ సురేష్ ప్రొడక్షన్ విత్ ఎనీ అదర్ బ్యానర్, హౌ వుడ్ వి లుక్ ఎట్ ఇట్? ఈ కథ మాకు నచ్చిందా, ఈ క్యారెక్టర్కి మేము షూట్ అవుతాం అని చేసుకుంటా ముందుకెళ్తూ ఉంటాం. సో ఆ కథలు బయట నుంచి వచ్చినాయి కాబట్టి బయట వెళ్ళి చేయాల్సి వచ్చింది. బట్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ మోస్ట్లీ సురేష్ ప్రొడక్షన్ బికాజ్ ఇట్స్ మోర్ కంట్రోల్డ్ అండ్ డూయింగ్ లైక్ దట్. మీ ఫిల్మ్ స్కూల్ నుంచి ఎంతవరకు మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగారు? Oh, lots and different. And now it's because of the first batch of film kids that came out. Actually, my department and Naishto and all these films, everybody has been working on parts of the Iga cinema production. A lot of people in the film school have been giving lots of inputs on the film. And because they're all people with very young thoughts and very young and very new thoughts, I think because the first batch just came out, so I think it's now time that's being set. If you see Kinda, a lot of them are all film school kids only who are working. One is, we haven't made filmmakers yet, but we've made fantastic assistant directors, far superior to people that we've seen. అంటే బికాజ్ అందరు స్కిల్ నేర్చుకుని వచ్చినాడు. అంటే 2 years చదువుకుని అంటే సినిమా గురించి సినిమా అవగాహనతో వచ్చినవాడు కాబట్టి, అండ్ ఒక స్టూడియో ఎన్వైరన్మెంట్లో చదువుకున్నవాడు కాబట్టి, అంటే దే హ్యావ్ ఫ్రీ యాక్సెస్ టు ఎనీ ప్లేస్ అండి ఇన్ ద స్టూడియో.
వాళ్ళు డిటిఎస్ థియేటర్లో ఉండొచ్చు, వాళ్ళ ల్యాబ్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. సో అలాంటి ఒక అవగాహనతో వచ్చిన వాళ్ళు కాబట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎడ్జ్ దట్ దే హ్యావ్ ఓవర్ మెనీ న్యూ పీపుల్. ఐ థింక్ ఇన్ నెక్స్ట్ ఇయర్ or two there will be 2 or 3 filmmakers also that will be out. సో మీరు అంటే మీకు డైరెక్ట్గా కథ చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఈ కథ ఏదైనా నచ్చింది? Every week they'll be sending me a synopsis. Every week there'll be people who are sending. So there are actually 2 or 3 that are being developed right now. And development is one, and corrections of my scripts are also being done very heavily. Whether Krishnavandi Jagadguru Gani, parts of department, they got ready by the time the films were ready. But whatever they could do, they're doing. దే ఆర్ అంటే వాళ్ళు మీతో పాటు దే ఆర్ అసోసియేట్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు? Completely, yeah. ఓకే, మీ సినిమాలకి? Yeah, and we're making them like teams, and because there's so many students, we're just selecting teams, and sometimes some students will be interested in doing some films. Some films will have, they'll want to do other kind of films. So just taking their interests in mind, and because they're educated kids, they are all people with the mind of their own. So alanti, and also the director comes with the mind of his own. So we're just giving the director that leverage to be the captain of the ship and take the rest. అది తమిళ సినిమా ఎందుకని మీరు బయటికి రావడం జరిగింది వదాన్ నుంచి? వరచమైన సినిమా అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చి డేట్స్ అండి. అది ఏమైందంటే హీ వాంటెడ్, అది నార్త్ చెన్నై మీద గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అండి, పీరియడ్ ఫిల్మ్ అది. అండ్ అది షూట్ చేయాల్సిన టైం ఆల్సో హీ వాంటెడ్ దట్ వెరీ రస్టిక్ డ్రై టైమ్ ఇన్ చెన్నై. అది ఇప్పుడు ఈ టైం. అండ్ ఈ సినిమా ఈ టైం వచ్చేసి నెక్స్ట్ 2.5-3 months ఆల్రెడీ బిన్ గివెన్ టు కృష్ణమంది జగద్గురుకి ఆల్రెడీ అలొకేట్ చేశాం. అండ్ ఆయన కథ ఐడియా చెప్పినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బీ అ మచ్ లేటర్ థింగ్, అండ్ హీ ఆల్సో న్యూ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ దేర్. బట్ సో ఐ హ్యాడ్ టు పిక్ బిట్వీన్ 2, అండ్ దిస్ వాజ్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్, అండ్ సో అందుకే చేయలేదు. బట్ వెటరీనా ఇస్ స్టిల్ వెరీ వెరీ గుడ్ టర్మ్, అండ్ వీఆర్ ఈజ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్ విచ్ ఐ విల్ డూ లేటర్ ఇన్ ది ఇయర్. దాని ముందే సెల్వరాఘవన్ గారి సినిమా స్టార్ట్ అవుతుంది. దట్ విల్ బీ లేటర్ పార్ట్ ఆఫ్ రైట్ ఆఫ్టర్ క్రిష్ ఫిల్మ్. ఇట్స్ bilingual, బై ఆర్ ట్రైలింగువల్. ట్రైలాంగ్వల్. And we're getting the script ready. We're just hoping it will be more than 2 languages. మీరు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూస్తున్నా అంటున్నారు, ప్రతి సినిమా చూస్తారు కదా. సో రీసెంట్ డేస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకండి మొన్న కహాని అనే సినిమా చూసానండి, మొన్న రాత్రి చూసాను. చాలా నచ్చిందండి ఆ సినిమా. విద్యాబాలన్ చేసిన సినిమా. తెలుగులో లాస్ట్ నాకు నచ్చిన సినిమా, నాకు బిజినెస్ మ్యాన్ బాడీగార్డ్ 2 నచ్చింది. అండ్ పూల్ డ్రైవర్ చూడలేకపోయాను, బట్ ఐ లవ్ యూ. నేను మలేషియాలో ఉన్నా ఆ టైంలో, బట్ ఐ వాంట్ టు సీ దట్ ఫిల్మ్. మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? కమల్ హాసన్ గారు అని చెప్తాను. మీరు రామారావు గారు దానవీర సూరకర్ణ డైలాగ్ ఒకటి చెప్పగలుగుతారు? అది ఒకసారి మా వాళ్ళకి ఆడియన్స్ కోసం. క్రిష్ సినిమాలో అలాంటి నేను సొంతంగా చేసి చాలా చెప్పానండి. అది మా కార్డు దానికోసం వదులుదాం. అండ్ క్రిష్ సినిమాలో చాలా పౌరాణిక డైలాగులు ఇలాంటివన్నీ వచ్చినాయండి. సో నాకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. సో ఈ కార్డు ఆ టైంకి వదులుతాను. సార్ రామారావు గారికి డైలాగ్ అయితే నా సొంత డైలాగ్ చెప్తాను ఆ టైంకి. ఫైనల్ నా ఇష్టం ఎలా ఉండబోతుంది యాక్చువల్లీ? ఏ విధంగా అది? ఒకటండి, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ సమ్మర్ ఫిల్మ్. అంటే జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన టైంలో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 22nd అవుతున్నాయి, 23rd విల్ బీ ఇన్ ద స్క్రీన్స్ అండి. సో ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్లీ, ఇట్స్ నాట్ అబ్సీన్, ఇట్ ఈస్ నాట్ అబ్సర్డ్, ఇట్ ఈస్ జస్ట్, it's a refreshing fun love story, and it's the only young film this summer, so, and my first commercial film, so I'm hoping all of them enjoy it.